రెడీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం వర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనబడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనబెట్టే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడు వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు, చంద్రుడు. అటువంటి సూర్యచంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్యచంద్రుడు. అటువంటి నేత్రాలు అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026వ సంవత్సరం ఆగస్టు నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం. తులారాశికి వచ్చేప్పటికల్లా 5 గ్రహాలు కూడా బాగున్నాయి. ఈ తులారాశి తులా వృషభయోర్ భృగు. శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు. వ్యాపారం చాలా బాగుంటుంది, ఆదాయం బాగా వస్తుంది. కుజుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల విపరీతమైన దండగమాని ఖర్చులు. బాబు సరిగ్గా ఉందో చూడ, కూర్చున్నాను ముందుకు వచ్చి. అన్ని విధాల నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే శ్రీదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ శరీరము భంగిన్ సిరిదా పోయిన పువ్వును కది మృంగిన వెలగపండు కరణైన స్మృతి. సిరి వచ్చేపుట కొబ్బరికాయలు నీళ్ళెవరు పోసారో తెలియదు, వాటింతటా వస్తాయి. సిరి పోయేట పుట్ట వెలగపండులో వెలక్కాయలో గుజ్జు ఉంటుంది. ఏనుగు మింగుతుంది, కాయగానే ఉంటుంది, లోపల గుజ్జు మాయమైపోతుంది. అట్లాగే ఇట్లాంటి గ్రహస్థితులు బాగుండనప్పుడు ఉన్న డబ్బులు ఉన్నట్లు మాయమైపోతాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైనా విపరీతమైన నష్టాలు రావడానికి మాత్రం అవకాశం కనపడుతుంది. మంచి టైంలో ఏదో సమస్య తయారవుతుంది. ఆ సమస్య వల్ల అనవసరమైన ఖర్చులు, అనవసరమైన నష్టాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా చేయని పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. రెడీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం వర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా
అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనబడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనబెట్టే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు, చంద్రుడు. అటువంటి సూర్యచంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్యచంద్రుడు. అటువంటి నేత్రాలు అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు, గృహిణి, ఇల్లు అధికారి ఎవరు? లక్ష్మి, భార్య. నువ్వు ఎంతలో ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యను ఎవరైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయండి పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాండీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని, లివర్లు పోగొట్టుకొని, హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.